రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పులు మోతమోగింది. కండగావు నారాయణపూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ క్రమంలో బలగాలు చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో వారు పరారయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 మృతదేహాలు, AK-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపులు కొనసాగుతున్నాయని బస్తర్ రేంజ్ ఐజీ పి సుందర్ రాజ్ తెలిపారు. రైట్, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇక ప్రధానంగా అక్కడ జరిగిన అప్డేట్స్ ఏంటి తెలుసుకునేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా అక్కడ ప్రముఖమైనటువంటి నక్సల్కి సంబంధించినటువంటి నేతలు చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. గత రాత్రి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కండగావ్ జిల్లా మార్కంపాల్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఎదురుకాల్పుల ఘటనలో 2 నక్సలైట్లు మృతి చెందడం జరిగింది. ఈ నక్సలైట్లు రామే అనే నక్సలైట్ పైన 8 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. హాల్దార్ అనే నక్సలైట్ పైన కూడా 5 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. ఈ యొక్క మావోయిస్టులపై ఏరువేత చర్యలు తీసుకున్నప్పటి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పరంపరలో కేంద్ర కేడర్తో సహా కింది స్థాయి కార్యకర్త వరకు మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందడం జరుగుతుంది. ఈ యొక్క 2026 మార్చి నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దండకారణ్యంలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంది. ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగినటువంటి సంఘటన స్థలం నుంచి AK-47తో పాటు ఇతర మందు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. రైట్.